క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? విశ్వాసము క్రియలేనిదైతే అట్టి విశ్వాసము ఒట్టిగా ఉండి మృతమైనదగును. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసెను. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది కదా. అలాగుననే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడినది కదా. అలాగే మనుష్యుడు విశ్వాసమున మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అవసరం